వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన లోన్స్పై ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల వడ్డీ విషయంలో బ్యాంకులు పునఃపరిశీలన చేయాలి. మహిళలు దాచుకున్న డబ్బుపై కేవలం 4% వడ్డీ ఇస్తున్నారు, కానీ వారికి ఇచ్చే రుణాలపై అధిక వడ్డీ అయితే వేస్తున్నారు. దాదాపు 1 కోటి మందికి పైగా మహిళలు ఉన్న ఈ రంగంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఎన్పిఏలు లేరు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో, అనగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో, వీళ్ళందరికీ సంబంధించి వడ్డీ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులతో అయితే పరిశీలన అయితే చేశారు. అయితే వీళ్ళకిచ్చే ఇప్పుడు కేవలం 4% వడ్డీతో అయితే వీళ్ళకు రుణాలు అనేది ఇస్తున్నారండి. ఈ 4%తో కాకుండా ఇంకా తక్కువ 2% కానీ 2.5% కానీ వడ్డీతో ఈ రుణాలు అనేది ఇచ్చే విధంగా సీఎం జగన్ గారు అయితే బ్యాంకర్ల సమావేశంలో అయితే మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి బ్యాంకులు అయితే ఆమోదం అయితే తెలుపుతున్నాయి. కొన్ని బ్యాంకులు ఆల్రెడీ మనకేంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకు ఆమోదం తెలిపి ఒక్కొక్క గ్రూప్కి 20 లక్షల వరకు అయితే ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అయితే ఇస్తున్నారండి. ఈ విధంగా ఒక్కొక్క బ్యాంకు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమీక్ష ద్వారా అయితే వాళ్ళు కూడా రుణాలు అనేది తక్కువ వడ్డీతో రుణాలు అనేది ఇస్తున్నారండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే వడ్డీకి తీసుకున్నారో ఆ వడ్డీ అనేది మీరు కట్టాల్సి అయితే ఉంటుందండి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీకు కొత్త వడ్డీ అనేది అమలయ్యే అవకాశం అయితే ఉంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.